ఖతార్ దేశపాలకుడు తమీమ్ బిన్ హమద్ అల్ థానీ భారత్ పర్యటనకు వచ్చారు. ఆయనకు ఇండియాలో ఘన స్వాగతం లభించింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్కు వచ్చారు. ఇక మోదీనే వెళ్లి తమీమ్ హమద్కు వెల్కమ్ చెప్పడం కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే భారత పర్యటనకు ఖతార్ పాలకుడు తమీమ్ బిన్ హమద్ రావడం ఇది రెండోసారి. గతంలో ఆయన 2015లో ఒకసారి ఇండియాలో పర్యటించారు. అయితే ఖతార్ పాలకుడు తమీమ్ బిన్ హమద్ గురించి మరోసారి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఆయన ఆస్తుల గురించి తెలుసుకుని షాక్ అవుతున్నారు. ఇండియా టూర్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో తమీమ్ బిన్ హమద్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు కుదిరాయి. వాణిజ్యాన్ని మరింత విస్తరింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదగాలని ఇరు దేశాధినేతలు మాట్లాడుకున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేస్తూ 2.43 లక్షల కోట్ల రూపాయలను తీసుకువెళ్లాలని రెండు దేశాలు నిర్దేశించుకున్నాయి. అయితే ముఖ్యంగా ఖతార్ పాలకుడి ఆస్తుల గురించి సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఖతార్ ఆవిర్భావం నుంచి అల్ థానీ కుటుంబ పాలనే కొనసాగుతోంది. ప్రస్తుతం వారి వంశంలో 11 మందికి రూలర్ హోదా ఉంది. పెట్రోల్, గ్యాస్ నిక్షేపాలతో తలతూగుతోన్న ఖతార్లో 2013 నుంచి షేక్ తమీమ్ బిన్ పాలన కొనసాగుతోంది. ఓ నివేదిక ప్రకారం పశ్చిమాసియాలో ధనిక దేశాన్ని పాలిస్తోన్న అల్ థానీ వంశం ఆస్తుల విలువ $335 బిలియన్ ఉంది. ఒక్క షేక్ తమీమ్ వద్దే $2 బిలియన్ ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. సహజ వనరులతో పాటు విదేశాల్లో పెట్టుబడులు వీరిని ప్రపంచంలోనే ధనిక కుటుంబాల్లో ఒకటిగా నిలిపాయి. వీళ్లు నివాసం ఉండే దోహా రాయల్ ప్యాలెస్ విలువే $1 బిలియన్ ఉంటుంది. దీన్ని బంగారు తాపడంతో ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది. దీనిని గోల్డెన్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. 15 భవంతులు ఉండే ఈ ప్యాలెస్లో 500 కార్ల కోసం పార్కింగ్ స్థలం ఉంది. ఈ కుటుంబానికి ఒమన్లో వైట్ ప్యాలెస్, లండన్లో 17 బెడ్రూమ్లతో కూడిన విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. అలాగే ప్యారిస్, న్యూయార్క్లోనూ మ్యాన్షన్లు ఉన్నాయి. $400 మిలియన్ విలువైన విలాసవంతమైన ఓ నౌక ఖతార్ అమీరీ ఫ్లైట్ పేరిట విమానయాన సంస్థను కూడా ఈ కుటుంబం నడుపుతోంది. 3 బోయింగ్ విమానాలతో సహా మొత్తం 14 జెట్లు ఆ సంస్థ సొంతం. లగ్జరీ కార్లు లెక్కలేనన్ని ఉన్నాయి. లంబోర్గిని, రోల్స్ రాయిస్తో పాటు కాస్ట్లీ కంపెనీ కార్లన్నీ ఉన్నాయి. వీరికి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టమట. కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తుంటారు. ఖతార్ స్పోర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ను స్థాపించి పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టారు. పలు ఫ్రాంచైజీలు ముఖ్యంగా ఫుట్బాల్ టీములను కొనుగోలు చేస్తుంటారు.